దీని వేషాలు చూడలేక చస్తున్నామమ్మా. మనం దాన్ని పిచ్చిదాన్ని చేయకముందు తన చేత్తో తనే తినేది. ఇప్పుడు తమ్ముడు తినిపిస్తేనే గాని తినట్లేదు. అదేసేది మామూలు వేషాలు కాదు. అది ఎలాంటి వెధవేషాలిస్తే మనకెందుకే? దాని జోలికి పోవద్దులేవే. నా కడుపు రగిలిపోతుందమ్మా. ఆఫీసులో మనకి అవమానం, ఇంట్లో దీనికి సన్మానం. చెప్తా, దీని పని చెప్తా. అబ్బా వద్దే. నువ్వాగమా. ఏంట్రా తమ్ముడు, మమ్మల్ని పిలవకుండానే తింటున్నారు? అవును, నీ భార్యకి బ్రెయినే కదా పనిచేయడం లేదు. చేతులు కాళ్ళు బానే ఉన్నాయి కదా, నువ్వు తినిపిస్తున్నావేంటి? దిష్టి పెట్టకుండా నువ్వు వెళ్ళక్క. నువ్విలా దిగజారిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా. అయినా పిచ్చిది హాస్పిటల్లో ఉండాలి కానీ ఇంట్లో ఎందుకు? తినిపించింది చాలు, ఇక పంపించేదాన్ని. తనని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. మీకు ఆకలిగా ఉంటే వచ్చి తినండి. అర్జున్, వాళ్ళు తర్వాత తింటారు గాని హాస్పిటల్లో భలే డాన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేయమని చెప్పవా? ప్లీజ్ అర్జున్, ప్లీజ్ అర్జున్, డాన్స్ చేయమనువా? వద్దన్నా వినకుండా ఆ ముళ్ళ కంపతో పెట్టుకుంది. నా వల్ల కాదురా, నాకు నడుం పట్టేసింది. నాకు కాలు బెడికిందిరా. ఆగండి. అర్జున్, డాన్స్ వేయకపోతే ఏదైనా డ్రామా చేయను. డ్రామానా? అవును, చిన్న స్కిట్ లాంటిది చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి. డైలాగులు చెప్పడానికి నడుంతోనూ కాళ్ళతోనూ పనిలేదు కదా. మాకు ఏ స్కిట్లు డ్రామాలు రావు. మేమే నటులం కాదు. అర్జున్, తను చెప్పింది చేయండమ్మా, అప్పుడే తను మామూలు మనిషి అవుతుంది. వీడొకడు అది తానా అంటం లేటు, వెంటనే తందానా అనేస్తున్నాడు. ఇద్దరూ బుర్ర కథకుల్లా తయారయ్యారు. కానివ్వండి. మాకు నాటకాలు రావు, ఏవీ రావు. కావాలంటే సినిమా డైలాగులు చెప్తాం అంతే. సినిమా డైలాగులా? భలే 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 భలే, చెప్పండి చెప్పండి. కానీ హీరోయిన్ డైలాగులొద్దు, హీరో డైలాగులు చెప్పాలి. చెప్పండి. చెప్తానురా, చెప్తాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. భలే 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 భలే. మళ్ళీ ఇంకొకటి. నేను కొడితే అలా ఉంటుంది ఇలా ఉంటుందని అందరూ అనుకోవడమే తప్ప ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. నన్ను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో ఇంకా కొడతానో ఏం చేస్తానో నాకు తెలీదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,